ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడే మొదలైంది కానీ అస్సలు సిసలు గేమ్ మాత్రం వైభవ్ సూర్యవంశీ వచ్చిన తర్వాతే మొదలైంది. గత సీజన్లో కేవలం 14 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన వైభవ్ ఇప్పుడు 15 ఏళ్ల ప్రాయంలో 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేశాడు. విధ్వంసానికి కొత్త అర్థం చెప్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరిలోకి దిగిన ఈ చిన్నారి సంచలనం చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లను ముప్పతిప్పలు పెట్టి 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేసి రికార్డులతో దుమ్మురేపాడు. ఇక ఈ మ్యాచ్ లో అంటే నిన్న జరిగిన మ్యాచ్ లో అందరి కళ్ళు వైభవ్ మీదే ఉన్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు రాజస్థాన్ పేసర్ల దెబ్బకి 127 పరుగులకి చేతులెత్తేస్తే ఇక పిచ్ బౌలర్లకు సహకరిస్తూ ఉండడంతో ఇంత తక్కువ స్కోర్ అయినా వైభవ్ ఎలా ఆడతాడో అన్న ఉత్కంఠ నెలకొంది. కానీ ఈ కుర్రాడు మాత్రం పిచ్ ఏదైనా బ్యాట్ ఏదైనా బంతి ఎవరేసినా సరే నేను కొట్టేది నేను కొడతాను అన్నట్టుగానే చేశాడు. అయితే ఇక ఈ క్రమంలో తను సచిన్ తెండూల్కర్, ద్రావిడ్, కుమార్ సంగాకర ఇలాగా అందరి రికార్డులను తిరగరాసేసి ఐపీఎల్ చరిత్రని మడత పెట్టి ఇస్త్రీ చేశాడు. అయితే ఏకంగా ఈ ఇన్నింగ్స్ లో 17 బంతుల్లో 52 పరుగులు చేసి 5 సిక్సర్లు బాదాడు. ఈ 5 సిక్సర్లతో అతను ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని గెలుచుకున్నాడు. అయితే కేవలం 8 మ్యాచ్ల్లోనే వైభవ్ ఖాతాలో 29 సిక్సర్లు ఉన్నాయి. క్రికెట్ గాడ్ సచిన్ తన ఐపీఎల్ కెరియర్ మొత్తంలో 78 మ్యాచ్లు ఆడగా 29 సిక్సర్లు కొడితే కేవలం 8 మ్యాచెస్ లో వైభవ్ ఆ రికార్డును సేమ్ చేసేసాడు. తన మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్ 28 సిక్సర్లు, ప్రస్తుతం కోచ్ కుమార్ సంగాకర 27 సిక్సర్ల రికార్డులను వైభవ్ సూర్యవంశీ లెఫ్ట్ హ్యాండ్ తో ఆడేశాడు. 15 ఏళ్ల వయసులో ఇంత పవర్ హిట్టింగ్ చేస్తుంటే భవిష్యత్తులో అసలు క్రికెట్ ని ఏం చేస్తాడో అన్న విషయం పైన కూడా క్లారిటీ లేదు. ధోని లేని చెన్నైకి దెబ్బ మీద దెబ్బ. ఏంటంటే ప్లేయింగ్ 11లో ఎంఎస్ ధోని లేకపోవడం చెన్నైకి శాపంగా మారింది. ఐపీఎల్ చరిత్రలో ధోని లేకుండా బరిలోకి చెన్నై దిగడం ఇది కేవలం 6వసారి మాత్రమే. 2010లో ధోని లేని మ్యాచ్లో చెన్నై గెలిచినప్పటికీ ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్ల్లో వరుసగా ఓడిపోయింది, నిన్నటి జరిగిన మ్యాచ్తో సహా. అయితే 16 ఏళ్ల ధోని లేకుండా ఆడిన 5 మ్యాచ్ల్లోనూ చెన్నై పరాజయం పాలవడం ఒక చెత్త రికార్డ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.